ఇండియన్ పార్లమెంట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసిందన్నమాట. రామాబాయ్ వక్ఫ్ బోర్డు మీద అయితే నువ్వు వీడియో చేసావు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అని అడుగుతున్నావు కదా. నేను చెప్తా చూడు, నువ్వే చెప్తున్నావు వీడియోలో ముస్లిమ్స్ ల్యాండ్స్, సో దీన్ని లీడ్ చేసే వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు చారిటీ అని అంటావు కదా. వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటంటే ఈ రిలీజియస్ చారిటీస్ నుండి ల్యాండ్స్ అన్ని ముస్లిం ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ హ్యాండిల్ చేసే ఒక ఆర్గనైజేషన్. సో నువ్వే అయితే చెప్తున్నావు ఆర్గనైజేషన్ లీడ్ చేస్తుందని. ఆర్గనైజేషన్ ఎందుకు లీడ్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ చనిపోయాక ఖబరస్థాన్ అని మాకు సపరేట్ ఉంటుంది, అందులోనే పూడ్చి వేయబడడం, ఓకేనా. నమాజులు చదువుకోవడానికి మసీద్ కావాలి, సో ఆ మసీద్లు కట్టాలంటే ఆ ల్యాండ్స్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ ఓవరాల్ గా ఏంటంటే, సో ఏదైతే మా ఉర్దూ ఎడ్యుకేషన్ ఉంటే దానికి అరబిక్ స్కూల్స్ కావాలి, సో ఆ స్కూల్స్ కావాలంటే మాకు ఆ ల్యాండ్స్ కావాలి. సో దాని మీద మాకే హక్కు ఉంది, సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇందులో? చాలా మంది ముస్లిమ్స్ కి ఎందుకు నచ్చలేదంటే దీనికి ఓవర్ అటానమీని తీసేశారనమాట. కాంగ్రెస్ ఓవర్ అటానమీ తీసేశారా? అసలు వీళ్ళెవరవుతారు ఓవర్ అటానమీ తీసేయడానికి? అప్పట్లో డాక్టర్ అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని రాసిపెట్టి వెళ్ళారు. ఇలాంటి ల్యాండ్స్ మీద చేయి పెడితే నాన్ బెయిలబుల్, ఓకేనా, నాన్ బెయిలబుల్ కేసు, 2 years జైల్లోనే ఉండాలి. ఈ రోజు ఎలా ఉంది, జస్ట్ జైల్లోకి వెళ్తే 3 days లో బెయిల్ పెట్టుకుని వచ్చేవచ్చు. సో అందుకని దాన్ని స్ట్రిక్ట్ చేశారు, ఓకేనా. టైంలో దీనికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చేసారనమాట. అంటే ఇందులో సెక్షన్ 40 అని ఒకటి ఉంటుంది, అది చూస్తే మీరు షాక్ అవుతారనమాట. ఎవరు ఎదురు తిరగలేరు దీనికి, అంత పవర్ఫుల్. అంటే ఈ వక్ఫ్ బోర్డ్ ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చేసారంటే, దాని ఒకడు ఉన్నాడు ఎల్లయ్య పుల్లయ్య కబ్జాలు చేసేయడానికి ల్యాండ్స్, సో అలా కబ్జాలు చేయకన్నా దాంట్లో వేలు పెడితే గుద్ద పగలేలా ఎక్స్ట్రా పవర్స్ అప్పట్లో ఇచ్చేసారు, ఓకేనా నాన్న.